Express, an international courier service. ఎంతెత్తుకెదిగినా ఒదిగి ఉండడం అంటే ఇదేనేమో. బాహుబలి సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. అప్పటి వరకు టాలీవుడ్ కి డార్లింగ్ గా పేరున్న ప్రభాస్ ఆ తర్వాత బాహుబలిగా యావత్ దేశానికి సుపరిచితుడయ్యాడు. బాహుబలి విజయంతో అంతెత్తుకెదిగిన ప్రభాస్ సింప్లిసిటీతో మాత్రం మరింత ఒదిగిపోయాడు. ప్రభాస్ సింప్లిసిటీ ఏంటో టాలీవుడ్ ఆడియన్స్ కి తెలియంది కాదు. కానీ ఇటీవల జరిగిన ఓ పార్టీలో అతడి మనస్తత్వం, స్వభావం ఎటువంటిదనేది బాలీవుడ్ ప్రముఖులు ఆడియన్స్ కి కూడా తెలిసిపోయింది. ఇటీవల కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన బాహుబలి 2 సక్సెస్ పార్టీకి హాజరైన ప్రభాస్ అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ప్రభాస్ ని అభిమానించిన బాలీవుడ్ స్టార్స్ అతడితో కలిసి తీసుకున్న సెల్ఫీలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తనతో సంభాషించే సమయంలో బాలీవుడ్ స్టార్స్ అతన్ని పదే పదే సర్ అని పిలుస్తుండడంపై ప్రభాస్ కొంత ఇబ్బందికి గురయ్యారట. అతన్ని అలా పిలిచిన వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ వంటి హీరోలతో దయచేసి అతన్ని అలా సర్ అని పిలవకుండా ప్రభాస్ అని పేరు పెట్టి పిలవాల్సిందిగా సూచించారట ప్రభాస్. ప్రభాస్ చేసిన ఆ విజ్ఞప్తిపై స్పందించిన వరుణ్ ధావన్ ఇంకా అర్జున్ కపూర్ ఇద్దరు మీరు మాకు బాహుబలి, మిమ్మల్ని అలా పేరు పెట్టి పిలవలేము అని బదులించారట సరదాగా. దట్ ఈస్ డార్లింగ్ ప్రభాస్.